గైస్ థంబ్నెయిల్ చూశారు కదా, రీతు చౌదరి అండ్ కళ్యాణ్ పడాల టామ్ అండ్ జెర్రీ ఎందుకు పెట్టానంటే, వీళ్ళు నిన్న ఈవెంట్ జరిగింది కళ్యాణ్ది. ఇద్దరు సరదాగా తిట్టుకోవడం కొట్టుకోవడం చేస్తుంటారు అనమాట. నాకు ఎక్కడ గుర్తొచ్చిందంటే, బిగ్ బాస్ హౌస్లోను కూడా వీళ్ళు ఇలాగే చేశారు, చిలిపి పనులు చిన్న చిన్న పిల్లల్లాగా. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండేది చూసే వాళ్ళకి. డెమాన్ పవన్ అండ్ రీతు వాళ్ళు లవ్ స్టోరీ కూడా పక్కన వదిలేండి, కానీ ఒక ఫ్రెండ్స్గా కళ్యాణ్ అండ్ రీతు చౌదరి చాలామందికి బాండింగ్ నచ్చింది. నిన్న నాకు మళ్ళీ గుర్తు చేశారు, కళ్యాణ్ ఏదో సంథింగ్ ఈవెంట్ జరిగింది, ఆ ఈవెంట్కి రీతు చౌదరి వీళ్ళందరూ వెళ్ళారు, కళ్యాణ్ పడాల కూడా వెళ్ళాడు, వెళ్తే అక్కడ జరిగిందనమాట. ఇంకా ఆ వీడియోకి చాలామంది కామెంట్లు పెడుతుంటారు టామ్ అండ్ జెర్రీ అని. అందుకే నాకు గుర్తొచ్చి వీడియో చేస్తాను. ఇంకోటి ఏంటంటే, ప్రజెంట్ మన బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అవుతుంది. అగ్ని పరీక్ష 2 నుండి టాప్ 15 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ టాప్ 15లో నేను కొన్ని పేర్లు చెప్తాను, ఓకేనా? అట్లీస్ట్ ఒక 7-8 చెప్తానంటే వీళ్ళు వెళ్ళే ఛాన్స్ ఉందని. ఫస్ట్ రాజకుమారి దయానా, ఓకేనా? ఈమె స్టోరీ బాగానే ఉంది, బిగ్ బాస్లో సర్వైవ్ అవ్వగలదు, ఫైట్ చేయగలదని నేను అనుకుంటాను, ఓకేనా? టాప్ 1. అండ్ టాప్ 2 విజయ్ కుమార్, బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుండు. విజయ్ కుమార్ కదా, విజయ్ చరణ్, బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుండు, డ్యాన్స్ వేస్తుండు, పర్లేదు, బాగా ఆడియన్స్ని కనెక్ట్ చేయగలడు. టాప్ 3 మిథిలేష్ రెడ్డి, ఇతను జిమ్ వీడియో చేస్తుంటాడు, జిమ్ కంటెంట్ చేస్తుంటాడు అనమాట. ఇతను కూడా టఫెస్ట్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. 4th 1 భాగి తుల్లూరి, ఈమె కూడా ఒక లేడీ ఎంటర్టైన్మెంట్గా, ఎందుకంటే మనకు లాస్ట్ టైం ఎమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక బాయ్గా వచ్చాడు, ఈసారి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక కామనర్గా బాలు తుల్లూరి గారు అయితే రావడం జరుగుతుంది. 3rd 1. 4th 1 వచ్చేసి అమన్ యాక్టర్ అనమాట. సో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతున్నాడు, పర్లేదు, ఇతను కూడా ప్రొఫైల్ బాగానే ఉంది. అండ్ 5th 1 అయితే మనకు రోహిత్ అనమాట. అతను కూడా చాలా ప్రొఫైల్ బాగుంది, బాగా అయితే ఆడియన్స్ని కనెక్ట్ చేసుకునే విధానం ఉంది. ఇంకా ప్రియా యాంకర్ కావచ్చు, ఓకేనా? ఇంకా చాలామంది ఉన్నారు, ప్రియా యాంకర్ అండ్ శాలిని ఇంకా ఉన్నారనమాట. బట్ నేను చెప్పిన వాళ్ళు టాప్ 6-7 వీళ్ళు వెళ్ళే ఛాన్స్ ఉంది. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కింద కామెంట్ చేయండి.